హాయ్ అండి, వెల్కమ్ టు రస్నాస్ కిచెన్. అరటికాయ ఫ్రై. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పప్పు, టమాటా, అరటికాయ ఫ్రై, రైస్ కూడా వడ్డించుకొని టేస్ట్ చూద్దాము. పప్పు సాంబార్లోకి ఇలా అరటికాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, టమాటా, అరటికాయ ఫ్రై నంచుకొని కుమ్మేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ పప్పులో కలుపుకున్న తినేచ్చు మధ్య మధ్యలో. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అరటికాయలు చెక్కు తీసేసి కట్ చేసినప్పుడు ఉప్పు నీళ్ళలో వేయాలి, బ్లాక్ రాకుండా ఉంటాయి అరటికాయ ముక్కలు. ఇప్పుడు ఈ కాయలను ఇలా చెక్కేసుకుందాం. బజ్జీకైనా బాగుంటుంది అరటికాయ. ఇప్పుడు చెక్కు తీసేసిన వాటిని చిన్నగా కట్ చేసుకుందాం. ఫ్రై కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఎవరైనా తినగలిగేది అరటికాయ, బాగుంటుంది కూడా. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసాను. కట్ చేసిన అరటికాయ ముక్కలు వేస్తే బ్లాక్ రాకుండా ఉంటాయి. మనం ఫ్రై చేసుకునేలోపు కట్ చేసినవన్నీ నీటిలో వేసేద్దాం, ఉప్పు నీటిలో. తాలింపులు ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, కట్ చేసిన అరటికాయ ముక్కలు. ఇప్పుడు మూకుడు పెట్టుకుందాము. అందులో మూకుడు వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, కొద్దిగా ఆవాలు, మినపప్పు సిమ్లో పెట్టేద్దాం మంట, పచ్చెనగపప్పు, ఎల్లుల్లిపాయలు కొట్టి వేయాలి లేకపోతే పేలుతాయి, కరివేపాకు, జీలకర్ర, కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, మంట సిమ్లో పెట్టుకుని కొంచెం అటు ఇటు కదుపుకుందాము. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి. ఎండుమిర్చి ఇవి కొంచెం వేగనిచ్చి కమ్మని వాసన వచ్చే వరకు వేగనిచ్చుకొని కట్ చేసిన అరటికాయ ముక్కలు కూడా వేసేద్దాం. మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి మళ్ళీ కదుపుదాం. అరటికాయలో కారము, పసుపు అన్నీ కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే కింద కొంచెం అడుగంటకుండా ఉంటుంది మూగుడికి. కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇలా అడుగంటకుండా అటు ఇటు కొంచెం తిప్పుదాం. ఇలాగా సాంబార్లకైనా రసంలోకైనా దేనితోటైనా బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రై. వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఒక టిప్ చెప్పుకుందాం. కాళ్ళు మంటలు, నొప్పులు ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని కాళ్ళు పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు రిలీఫ్ వస్తాయి. కాళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి. అరికాళ్ళు మంటలు, నొప్పులు మా స్కిన్కి సరిపడగా వేడి నీటిలో పెట్టుకుంటే కొంచెం నొప్పి తగ్గుతుంది. సాల్ట్ వేసాను. ముక్క కొంచెం వేగింది కదా, వేగిన తర్వాత సాల్ట్ వేసాను. ఒకసారి కదుపుదాం.
ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. మనం అల్లం, కొత్తిమీర జ్యూస్ తాగితే కూడా మంచిది. అల్లం వాటర్లో వేసి మరగబెట్టుకుని తాగితే, పుదీనా, అల్లం, పసుపు వేసుకుని తాగితే చాలా మంచిది. జలుబులు అవి తొందరగా తగ్గుతూ ఉంటాయి. తులసాకులు, అల్లం అవి మరగబెట్టుకుని తాగుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. ఒక స్పూను పసుపు వేస్తున్నాను. ముందే అన్నీ వేసేసుకుంటే బాగా మాడిపోతాయి, ఫ్రై కదా. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలో. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాను. ఇప్పుడు ఒకసారి కదుపుదాం. సిమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా మెత్తగా మగ్గి ముక్క గట్టిగా లేకుండా ఉంటుంది. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ముక్క బాగా మగ్గింది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, బాగా మగ్గింది కదా. సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవడమే. చాలా బాగా మగ్గింది ముక్క. కొంచెం లైట్గా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇలా కదుపుదాము. సాల్ట్ వేసాం కదా, అదంతా పట్టి వరకు ఇలా కదుపుదాము. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా అరటికాయ ఫ్రై తయారైపోయింది. లాస్ట్లో కారం చల్లుకుంటే సరిపోతుంది. ముక్క మగ్గింది కదా, మగ్గిన తర్వాత కారం వేసుకుంటే బాగుంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తాయి. తులసాకు కూడా వాటర్లో మరగబెట్టుకుని తాగుతూ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు కారం వేసాను. రుచికి సరిపడా కారం, 2 స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు దీన్ని అటు ఇటు కదుపుదాము. ఒకసారి అటు ఇటు కదుపుతున్నాను. ఈ కారం అంతా ముక్కలకి పట్టుకుంటుంది కదా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు. ఎంతో తొందరగా అయిపోతుంది ఈ ఫ్రై. లంచ్ బాక్స్లకు కూడా ఈజీగా అయిపోతుంది. పిల్లల స్కూల్ క్యారేజీల్లోకైనా, ఆఫీస్ బాక్సుల్లోకైనా తొందరగా అయిపోద్ది. చక్రాల్లాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ముక్క. చూడండి ఎలా మగ్గిందో. ఇలా అంటే ఎండిపోతుంది కదా. రైస్లోకి బాగుంటుంది. ఎంతో నోరూరించే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా. బాయ్ అండి.